నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను కలిసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు. తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు. ముదునూరు గ్రామంలో రైతులకు ఎరువులపై అవగాహన కార్యక్రమం. ఢిల్లీలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు, తాడేపల్లిగూడెం బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధిపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిసిన నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. అభివృద్ధికి కావలసిన నిధులను, నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకు వివరించారు. వీరితో పాటు తాడేపల్లిగూడెం రూరల్ మండల ఇన్ఛార్జ్ నర్సీ సోమేశ్వరరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం స్థానిక 17, 18 జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జీలు పాల గణేష్, ఈదుపల్లి పాపారావు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పాల్గొని కేకును కట్ చేసి వర్తనపల్లి కాశీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన అభిమానులను గొర్రెల శ్రీధర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరుడు గణేష్ గారు, సోదరుడు పాపారావు గారు కలిసి ఏదైతే సోదరుడు వర్తనపల్లి కాశీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఏదైతే పుట్టినరోజు వేడుకలు ఎప్పుడూ కూడా నిరాడంబరంగా జరుపుకుంటూ అప్పుడు కాశీ గారి ప్రతి విషయంలోనూ కూడా ఏదైతే అంబులెన్స్ని సేవా కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ యొక్క అన్నదానాన్ని మరి సేవా కార్యక్రమంగా ఇక్కడ పెట్టినందుకు, ఆ జన్మదిన వేడుకలను ఇక్కడ చక్కగా ఒక సేవా రూపంలో చేస్తున్నందుకు మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గణేష్ని, పాపారావుని కూడా పేరు పేరుని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో మరి సోదరుడు సోమరాజు గారు కానీ, అలాగే మరో తమ్ముడు మరి ముఖేష్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు ఇక్కడ సడన్ గా తెలవడం, తద్వారా తమ్ముడికి కూడా ముఖేష్కి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజులు కాశీ గారు కానీ, ముఖేష్ గారు కానీ రాబోయే రోజుల్లో మరిన్ని జరుపుకోవాలని, ఏదైతే ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొందరగాలని రాబోయే రోజుల్లో రాజకీయంగా అటు సోదరుడు కాశీ గారు కానీ, తమ్ముడు ముఖేష్ గారి మరి ఉన్నత పదవులు చేపట్టే విధంగా భగవంతుడు శక్తియుక్తులు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈరోజు మరి యొక్క సేవా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి పాపారావుకి అలాగే గణేష్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. పెంటపాడు మండలం ముదునూరులో రైతులకు రసాయన ఎరువుల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఏడీఏ గంగాధర్ పాల్గొన్నారు. పెంటపాడు మండలంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఏడీఏ గంగాధర్ మాట్లాడుతూ రైతుల సాగులో రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, అందుకు ప్రత్యామ్నాయంగా జిలుగు, పిల్లి పెసర, జనుము వంటి వాటిని దుక్కిలో దున్నడం ద్వారా భూసారం పెరుగుతుందని రైతులకు సూచించారు. రసాయన ఎరువులు వాడటం ద్వారా భూమికి భూసారం తగ్గిపోతుందని, తరువాత పంటలకు సారవంతమైన భూమి అందుబాటులో ఉండదని ఆయన తెలిపారు. లేదా 75 కేజీలు కూడా వేస్టేజ్ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం బెటర్గా వాడుకోవాల్సిన అవసరం ఎక్కువ వాడకపోతే ఎవరికి పురుగులు వస్తాయి. నమస్కారం అండి, నా పేరు గంగాధర్ రావు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్లో వ్యవసాయ సబ్ డివిజన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రైతులందరికీ కూడా మేము ఈ రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి దానికి ప్రత్యామ్నాయంగా మనం ఉన్న ఎరువులు వాడాలని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం అన్నమాట. మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కానీ, మా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మాకు ఆదేశాలు ఇచ్చారు. రైతులందరికీ కూడా తెలియజేసి
విస్తృతమైన ప్రచారం చేయమని చెప్పారు. ఏంటంటే ఈ మన పూర్వం మనకు రసాయన ఎరువులు లేకుండా ఏం చేసేవాళ్ళం, వ్యవసాయంలో మనం పశువుల ఎరువులు, ఇటువంటి ఎరువులు మనం ఎక్కువగా వాడేవాళ్ళం. మన పశువుల సంఖ్య తగ్గిన తర్వాత ఏం చేసాము, అప్పుడు రాసాయనిక ఎరువులు లేవు కాబట్టి జనుము, జీలుగా, పిల్లి పెసర మనం వాడతా భూమిని బలంగా మనం చేసుకుని వ్యవసాయం పంటలు పండించేవాళ్ళము. ఇప్పుడు ఇంకా ఏంటంటే మనకి జనుము, జీలుగా, పిల్లి పెసర కూడా మన వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఇవ్వడము, అవి పండించడం మూలంగా కూడా అవి ముందు మన ప్రధాన పంట ముందు అది సాగు చేసి భూమిలో కలిగి దున్నేస్తే కూడా భూమి చాలా బలంగా తయారవుతుంది, అన్ని పోషకాలు అందుతాయి. తర్వాత ఆ విధంగా పోషకాలు అందడం మూలంగా మనకి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించే విధంగా మనకి చేసుకునేవాళ్ళు అనమాట. ఇలాగ తర్వాత ఇవే కాకుండా జీవన ఎరువులు ఉన్నాయి, బయో ఫర్టిలైజర్స్ అంటారు. ఈ బయో ఫర్టిలైజర్స్ వాడడం, ఈ యొక్క సేంద్రియ ఎరువులు వాడడం మూలంగా మనకి ఈ రసాయనిక ఎరువుల వాడకాన్ని ఒక 25% తగ్గించే పరిస్థితి అన్నది ఉన్నది. దీని మూలంగా ఏంటంటే పంట బాగా పండుద్ది, తర్వాత మనకి మనుషులకి ఆరోగ్యంగా ఉంటారండి. ఈ ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడితే మన మనుషుల ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఈ రసాయనిక ఎరువులు ప్రత్యామ్నాయంగా ఈ ఎరువులన్నీ కూడా మనము వేసుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా ఈ మధ్యలో మనకి ప్రకృతి వ్యవసాయంలో PMDS కిట్లను ఇస్తున్నారు, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పి 25-30 రకాల విత్తనాలని ప్రధాన పంటకు ముందు భూమిలో వేసుకుని అవి మొలిచిన తర్వాత పూతకు ముందు భూమిలో కలిగి దున్నేసినట్లయితే దాంట్లో ఉన్న 30 రకాల విత్తనాలలో ఉండే జీవ వైవిధ్యం మూలంగా ఎన్నో సూక్ష్మజీవులు భూమిలో చేరి మొక్కకి అందుబాటు కాని రూపంలో ఉన్న అనేక పోషకాలని మొక్కకి అందిస్తుంది. ఈ విధంగా భూమి సారవంతం అవుతుంది, భూమి పాడైపోకుండా భూమాత ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ భూమాత ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఆరోగ్యమైన భూమిలో పండిన ఆహార ధాన్యాలని మనం తింటే మనుషులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘం భవనంలో చౌక డిపో డీలర్ల అసోసియేషన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ చౌక డిపో డీలర్లు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాఘవులు మాట్లాడుతూ తహసీల్దార్ DTRI పర్యవేక్షణలో బియ్యం ప్రజలకు పంపిణీ చేస్తున్నామని, ప్రజలకు ఇచ్చే ఉచిత బియ్యాన్ని అక్రమ రవాణాకు ఆస్కారం లేదని తెలిపారు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేపై వచ్చిన దుష్ప్రచారాన్ని తాడేపల్లిగూడెం చౌక డిపో డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాగార్జున ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే బియ్యాన్ని డీలర్ల ద్వారా ఒక్క బియ్యం గింజ కూడా బయటికి వెళ్లకుండా ప్రజలకు పంపిణీ చేస్తున్నామని, ఎలాంటి అక్రమ రవాణాకు తాము సహకరించమని చౌక డిపో డీలర్లు తెలిపారు. మా డీలర్ సహోదరులకు, అలాగే ఈరోజు మరి మేము పిలవగానే వచ్చినటువంటి పత్రికా విలేకరు సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే ఒక మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్త మరి మమ్మల్ని ప్రతి డీలర్ కుటుంబాన్ని కూడా కలిసివేయడం జరిగింది. అదేంటంటే ఈ డీలర్స్ ఒక షాడో ఎమ్మెల్యే అని లేదా ఎమ్మెల్యే అని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ మమ్మల్ని దాన్ని వేదికగా చేస్తూ ఈ డీలర్ వ్యవస్థని దుయ్యబట్టడం జరిగింది. అది చాలా మరి దురదృష్టకరం. ఎందుచేతనంటే సుమారు 3.5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి డీలర్ వ్యవస్థనే రద్దు చేస్తూ మరి జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా మరి MDU వ్యవస్థ రావడం, ఇంటింటికి డీలర్ అని చెప్పి పంపిణీ అని చెప్పేసి వెహికల్స్ మీద తీసుకెళ్ళి ఏదో ఒక మూల పెట్టి ఇవ్వడం, దాని మీద మళ్ళీ రివర్స్ వచ్చిన తర్వాత, ప్రజల్లో రివర్స్ వచ్చిన తర్వాత, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే డీలర్ వ్యవస్థని మళ్ళీ డీలర్లకు అప్పచెప్పినప్పటి నుంచి సుమారు ఇది 3వ నెల. ఈ 3 నెలల నుంచి కూడా వ్యవస్థ వచ్చిందని చెప్పేసి ప్రతి డీలర్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కమిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కమిషన్ ఎంత, ఒక కింటాకు వచ్చి 1 కేజీకి రూపాయి. ఇందులో 30 క్వింటాల్స్ డీలర్స్ ఉన్నారు, 40 క్వింటాల్స్ డీలర్స్ ఉన్నారు. యావరేజ్ అందరికీ కూడా 40 క్వింటాల్స్ మాత్రం ఒక డీలర్కి వచ్చేది. అంటే ఇంచుమించు ఒక గన్నీ బ్యాగ్తో కలిపి ఇందాక మా డీలర్ గారు చెప్పినట్టు 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు వచ్చే డీలర్స్ ఉన్నారు. ప్రచార మాధ్యమాల్లో మా డీలర్లే మేము ఏదో తప్పుడు వ్యాపారం చేస్తున్నామని చెప్పి రావడం జరిగిందండి. అయితే మేమందరం కూడా, మా డీలర్లు అందరం కూడా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారమే మేము షాపులు రన్ చేస్తున్నామండి.
కార్డుదారులకి ఏవైతే సరుకులు ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేయించి వాళ్ళకి ఎంత అయితే సరుకు వచ్చిందో ఆ సరుకుని కాటా మీద పెట్టి కాటాలో గెట్ వెయిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. దాని ప్రకారమే మేము వాళ్ళకి ఇచ్చిన నిర్దేశించిన సరుకులన్నీ కూడా దాంట్లో వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళకి ఏ సరుకులు అయితే ఇచ్చామో ఆ సరుకులకు సంబంధించిన బిల్లును కూడా వాళ్ళకి ఇస్తున్నామండి. ఆ విధంగా మా షాపులు మేము సక్రమంగా నిర్వహించుకుంటున్నామండి. అయితే ఈ మధ్య వచ్చిన వార్తలను చూసి మేమందరం కలిసింది ఇదేంటిది మనం ఏది చేయని దానికి మన మీద వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఒకసారి అందరికీ తెలియపడదామని ఈ సమావేశానికి ఏర్పాటు చేసుకున్నామండి. తాడేపల్లిగూడెం మండలం ఆరుగులను గ్రామం చెరువులో గుర్తు తెలియని మృతదేహం తేలియాడుతూ గ్రామస్తులకు కనిపించింది. గ్రామస్తులు రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి చెరువు నుంచి బయటికి తీయించారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగులను గ్రామంలో సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతూ గ్రామస్తులకు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి చెరువు నుంచి బయటికి తీయించారు. మృతుడు తమ గ్రామానికి చెందినవాడు కాదని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన వ్యక్తి యొక్క వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా హాస్పిటల్ కి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు గోపురెడ్డి గారు అని వచ్చినానండి. నేను చెరువుకు మేత ఎత్తకొస్తున్నానండి. రోజును పొద్దున్న మేత ఎద్దాం అందరికి మోట కింద కనపడుతుందండి. ఎదరకొద్దికి కొంచెం తలకాయ కనపడుతుందని చీరలో తగ్గలేదండి. ఇలాగ చక్రరెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశాను. ఇదండి నా పేరు ఆరుగులు అండి. నేను రోజు వెళ్తాను. నిన్న వేసాను. ఒక పూట వేస్తాను, పొద్దునప్పుడు వేస్తాను, సాయంత్రం నిన్న ఏం కనిపించలేదండి. పొద్దున తగిందండి. అంటే ఆ పక్కన గొడ్లో కట్టి ఉతుతారండి, మూటలో కట్టి దరికి చెల్లు కొత్త ఆ మూట అనుకున్నాను. అదే అండి, ఇంకేం కనిపించలేదండి. నేను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జ్ ముఖేష్ జన్మదినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బలుసులమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కార్యకర్తలు నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కేశవపట్ల విజయ్, అత్తిలే బాబీ, బీజేపీ యువమోర్చా నాయకుడు తుమరాడ చిన్న తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారు, అలాగే తాడేపల్లిగూడెం జనసేన మీడియా ఇన్ఛార్జ్ బయ్యనలపు ముఖేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ బలుసులమ్మ తల్లి సమక్షంలో విశేష పూజలు అనంతరం పుట్టినరోజు వేడుకలు ప్రారంభించడం జరిగింది. అలాగే బీసీలు ఎక్కడున్నా సరే, ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా సరే మా వర్తనపల్లి కాశీ గారికి తెలిస్తే తక్షణం స్పందించి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తే అడుగు ముందుకు వేసి ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని రాష్ట్ర స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి మాకంటూ ఒక ఉనికిని చాటిన మా వర్తనపల్లి కాశీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అత్తిలి బాబీ గారు, ఒక నాని గారు, సోమరాజు గారు, రౌత్ సోమరాజు గారు, అలాగే ఈ యొక్క నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కదిలూరు మల్లేశ్వరరావు, ఇంకా ఇక్కడ మన సోదరులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినట్టు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేసినందుకు మరి నాయుడు పండు గారికి, అలాగే చెక్కాల చందు గారికి, ఎర్ర శ్రీని గారికి, ఎజ్జాడ అనిల్ కుమార్ గారికి, అలాగే బీసీ సుధీర్ గారికి, చల్లా సుధీర్ గారికి, ఇక్కడ ఇచ్చేసినట్టు అందరికీ కూడా యొక్క కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బొలిశెట్టి, జై జనసేన, జై బీసీ. మాకు అత్యంత మిత్రుడు శ్రేయోభిలాష అయినటువంటి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు, జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఈరోజు వృద్ధులకు సేవా కార్యక్రమాలు, పలు చోట్ల 35వ వార్డులో కూడా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటిగా బలుసులమ్మ అమ్మవారికి ఆవిడికి అతను అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఎలాంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ బలుసులమ్మ ఆలయంలో అర్చనలు, పూజలు జరిపించడం జరిగింది. అలాగే ఆయన రాజకీయంలో
అత్యంత ఒక మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ సదా ఆ భగవంతు కోరుకుంటూ జై బలస్వామి తల్లికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.